ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒకసారి చెడు యూట్యూబ్ ఛానల్. హర్రర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమాలను థియేటర్లో చూడడానికి ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఇక ఈ తరహా సినిమాలు ఓటీటీలో మరింత ఆదరణ పొందుతున్నాయి. ఎంత హర్రర్ థ్రిల్లర్ అయినప్పటికీ కొన్ని టైటిల్స్ పెట్టాలంటే సాహసం చేయాల్సిందే. అలాంటి సాహసం కారణంగా తెరపైకి వచ్చిన ఈ సినిమానే పిండం. శ్రీరామ్ హీరోగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఈ హర్రర్ థ్రిల్లర్ ఏ రేంజ్లో భయపెట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథ 1990లో నడుస్తూ ఉంటుంది. ఆంటోనీస్ అంటే శ్రీరామ్ ఫ్యామిలీ శుక్లాపేట్లో ఒక ఇంటిని కొనుగోలు చేస్తారు. కాస్త ఊరికి దూరంగా విసిరివేయబడినట్టుగా ఆ బంగ్లా అనేది ఉంటుంది. భార్య మేరీ అంటే ఖుషి, రవి, కూతుళ్ళు సోఫీ, తారా అంటే బేబీ చైత్ర, తల్లి సూరమ్మ విజయలక్ష్మితో కలిసి అతను ఆ ఇంట్లో దిగుతాడు. ఆ ఊళ్ళోని ఒక మిల్లులో క్లర్క్గా చేరుతాడు. ఒక వైపున మిల్లు పనులు చూసుకుంటూనే మరోవైపున ఇంటికి మరమ్మతులు చేస్తూ ఉంటాడు. మేరీ మరోసారి గర్భవతిగా ఉంటుంది. ఆ ఇంట్లోకి దిగిన రోజు రాత్రి నుంచే సమస్య అనేది మొదలవుతుంది. 10 ఏళ్ల సోఫీ స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. 6 ఏళ్ల తారకి పుట్టుకతోనే మాటలు రావు. అలాంటి తార రాత్రి వేళలో ఏవో మంత్రాలను పఠిస్తూ ఉంటుంది. ఆ విషయం సోఫీ ద్వారా తెలుసుకుని ఆంటోనీ దంపతులు కంగారు పడతారు. ఆ తర్వాత అతనికి చీకట్లో దారి చూపించిన వ్యక్తి హఠాత్తుగా అదృశ్యం కావడం ఆంటోనీకి అనుమానాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మరో గదిలో నుంచి ఎవరో ఏడుస్తూ ఉండడం సూరమ్మ వింటుంది. అందరూ కూడా ఆ ఇంట్లో ఏవో దుశ్శక్తులు ఉన్నాయనే నిర్ణయానికి వస్తారు. దాంతో ఇక ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలోనే ఆ దుశ్శక్తులను తరిమి కొట్టే అన్నమ్మ అంటే ఈశ్వరీరావు గురించి వాళ్ళకు తెలుస్తుంది. దాంతో వాళ్ళు ఆమెను ఫోన్లో సంప్రదిస్తారు. ప్రస్తుతం తాను వేరే చోట ఉన్నానని, తాను రావడానికి కొంత సమయం పడుతుంది అని అన్నమ్మ చెబుతుంది. ఆ కుటుంబం ఆపదలో ఉందని, కొన్ని దుష్టశక్తులు వాళ్ళపై కోపంతో ఉన్నాయని ఆమె అంటుంది. అయితే ఆ ఇంటిని ఖాళీ చేసే ఆలోచన చేయవద్దని, ఆ విషయం ఆ దుష్టశక్తులకు తెలిస్తే మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తుంది. అన్నమ్మ వచ్చేలోగా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? అప్పుడు ఆంటోనీ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? ఆ ఇంట్లో ప్రేతాత్మలు ఎందుకు ఉన్నాయి? గతంలో ఆ ఇంట్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆంటోనీ కుటుంబ సభ్యులను ప్రేతాత్మలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? అన్నమ్మ తనకి గల తాంత్రిక శక్తితో ఆ ప్రేతాత్మతను తరిమి కొట్టగలిగిందా అనే సందేహాలకు సమాధానంగా మిగతా కథ అనేది నడుస్తుంది. దర్శకుడు సాయి కిరణ్ దైదా ఈ కథను తయారు చేసుకున్నాడు. ఒక ఫ్యామిలీ కొత్తగా ఒక ఇంటిని కొనుగోలు చేసి అందులోకి రావడం, లేదంటే కొత్తగా అద్దెకి దిగడం, గతంలో అక్కడ జరిగిన సంఘటనల కారణంగా అక్కడ ప్రేతాత్మలు ఉండడం, వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేయడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. ఒక బంగ్లా పరిధిలో తక్కువ పాత్రలతో నడిచే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఇంతకుముందు చాలానే చూస్తూ వచ్చారు. అలాంటి కథనే ఇది. పాత కథల మాదిరిగానే ఈ సినిమా ఉంటే ఇక చూడడం ఎందుకు అనే సందేహం రావడం సహజం. ఇక్కడ ఒంటరి బంగ్లా, అందులో ఒక ఫ్యామిలీ, ఆ ఇంట్లో ప్రేతాత్మలు, వాటి బారి నుంచి బయటకు రావడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా కామన్గానే కనిపిస్తాయి. అయితే కథనాన్ని నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా మోడ్రన్ మాంత్రికురాలుగా ఈశ్వరీరావు పాత్రను అతను డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తంలో ఈశ్వరీరావు నటన, తారా పాత్రను పోషించిన బేబీ చైత్ర నటన ఈ సినిమాకు హైలైట్గానే చెప్పుకోవాలి. మిగతా వాళ్ళంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. తాంత్రిక శక్తులపై పరిశోధన చేసే లోక్నాథ్ పాత్రలో అవసరాలు కనిపించాడు, కానీ ఆ పాత్రకు ప్రాధాన్యత అనేది లేదు. ఇక ఈ తరహా సినిమాలకు కెమెరా పనితనం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధానమైనటువంటి బలంగా నిలవాల్సి ఉంటుంది. సతీష్ మనోహరన్ ఫోటోగ్రఫీ, కృష్ణ సరోఫ్ నేపథ్య సంగీతం ఈ సినిమాను కొంతవరకు నిలబెట్టాయి. శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. ఈ సినిమాలో పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరామ్, ఈశ్వరరావు మాత్రమే. ఖుషి, రవి ఇక్కడ ప్రేక్షకులకు అంతగా తెలియదు. తక్కువ బడ్జెట్లోనే అయినా చివరి వరకు పట్టుగా కథను నడిపించుకుంటూ వెళ్ళారు. దెయ్యం ఆవహించిన బేబీ గాల్లోకి లేవడం వంటి కొన్ని షాట్స్ బాగా తీశారు. కాకపోతే క్లైమాక్స్లోనే ఆడియన్స్ ఆశించే స్థాయి హడావిడి కనిపించలేదేమో అనిపిస్తుంది. అలాగే దెయ్యాలకు సరైన మేకప్ను సెట్ చేసుకొని ఉంటే ఇంకాస్త పర్ఫెక్ట్గా అనిపించేది. నిండు చూడాలని కత్తితో పొడిచి పిండాన్ని బయటకు తీయడం, ఆడపిల్లలను పరిగెత్తిస్తూ దారుణంగా చంపడం వంటి సీన్స్ ఇబ్బంది పెడతాయి. ఖర్చు పరంగా చూసినా, తారాగణం పరంగా చూసినా ఇది చిన్న సినిమా అయినా ఆ పరిధిలోనే దర్శకుడు ఈ సినిమాను మెప్పిస్తూ వెళ్ళాడు. అయితే పిండం అనే అంశం చుట్టూ ఈ కథ జరిగినప్పటికీ ఈ టైటిల్ మైనస్ అవుతుంది అనే చెప్పాలి. ఈ తరహా కథలను చూడడానికి ఎక్కువ మంది ఇష్టపడరు అనేది సంగతిని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. పైగా ఈ సినిమాలో పిండంతో ముడిపడిన లాజిక్ కూడా అంతగా ఉండదు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.